నమస్కారం. సాగర సాక్షి న్యూస్. యువ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహం. నియోజకవర్గ పర్యటనలో రెవెన్యూ, విద్యుత్ మంత్రులు. ఎమ్మెల్యే చినరాజప్పతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లు పేర్కొన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలోని పెద్దాపురం ఏడీబీ రోడ్లో 13 కోట్లతో నిర్మించే ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి సామర్లకోట మున్సిపాలిటీ బలుసులపేటలో నూతనంగా నిర్మించిన మండల తహసీల్దార్ కార్యాలయం, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ కార్యాలయ నూతన భవనాలను మంగళవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్, శాసన మండలి సభ్యులు కరి పద్మశ్రీ, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలు రిబ్బన్ కత్తిరించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీను అమలు చేస్తున్నామన్నారు. ఆర్థికంగా భారంగా ఉన్న రానున్న రోజుల్లో సూపర్ 6లోని పథకాలను వరుసగా అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను వచ్చే నెలలోనే అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో అంతా దాచుకోవడమే జరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ప్రజల భూములను హరించేందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారని, అధికారం చేపట్టిన తొలి రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేశారని ఆయన తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించాల్సిన రీసర్వేను గత వైసీపీ నాయకులు స్వప్రయోజనాల కోసం తప్పులు తడవగా మార్చారని ఎద్దేవా చేశారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సర్వే రాళ్లపై, పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకున్నారన్నారు. పేదల నోటు దగ్గర అన్నాన్ని లాగేసుకునేలా ఎన్టీఆర్ క్యాంటీన్లను మూసేశారని మంత్రి గుర్తు చేశారు. అన్ని గుర్తుపెట్టుకునే సైకో పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పనిచేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలను సమ ప్రాధాన్యతనిస్తూ పరిపాలన అందిస్తుందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 10 మాసాలు అయిందని, సుమారుగా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయల పింఛన్లను పంపిణీకే వెచ్చిస్తుందని, మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎన్బి రోడ్లకు దాదాపు 800 కోట్లతో టెండర్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ శాఖ నుంచి నాబార్డ్ నుండి 400 కోట్లతో పంచాయతీ రహదారులకు మంజూరు చేశారన్నారు. ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ప్రధానంగా నేడు పెద్దాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని, సామర్లకోట ప్రాంతంలోని లో వోల్టేజ్తో సమస్యలను పరిష్కరించేందుకు సబ్స్టేషన్ను మంజూరు చేసి శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని మంత్రి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరమణి, ఇతర రెవెన్యూ సంఘాల నాయకులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను ఘనంగా సత్కరించారు. తొలుత సామర్లకోట మున్సిపాలిటీ బలుసులపేటలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే చినరాజప్ప, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కరి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగిలి, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పెద్దాపురం ఆర్డీఓ కె శ్రీరమణి, తహసీల్దార్ కె చంద్రశేఖర్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ విజయకుమారి, సిడిపిఓలు జి ఉషా, జ్యోతి, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఏపీఈపీసీఎల్ ఎస్ఈజీ ప్రసాద్, తెదేపా నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్ మోహన్, ఏర్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, బలుసు వాసు, జనసేన నాయకులు సరోజు వాసు, మంచన్ సాయిబాబు, ట్రాన్స్కో డిఈ ప్రభాకర్, ఏఈ రమేష్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్లు మంగా, నిర్మలా కుమారి, సత్తర్ బీబీ, చంద్రకళ, ఉమామహేశ్వరి, సింహాచలం,
కూటమి నాయకులు పాల్గొన్నారు. అట్లనే గట్టిగా నిలబడ్డాం. మీ అందరూ ప్రజల సహాయ సహకారాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సహాయ సహకారాలతో మేము కూడా గట్టిగా నిలబడ్డాము. అందులో చినరాజప్ప గారు ఒకరు, ఆయన కూడా 2-3 గంటలు పొద్దున మేము సమస్యలు మేము పోరాడుతుంటే సస్పెండ్ చేయకుండా అట్లా నిలబెట్టేవాళ్ళు. మమ్మల్ని 3 గంటలు నిలబెట్టేవాళ్ళు. రాజప్ప గారిని వెళ్ళి 10 నిమిషాలు కూర్చొని అవసరం లేదు నేను నుంచుంటాను అట్లా నేను నుంచునేవాడు. ఆయన కూడా అంత పోరాటం చేశాడు. ఖచ్చితంగా రాజప్ప లాంటి నాయకులు ఉండాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా సోదరుడు సత్యప్రసాద్ కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇంత చక్కటి కార్యక్రమం, మరి ముఖ్య అతిథులుగా మా మిత్రులు గౌరవనీయులు గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే పెద్దలు కొత్తగా నిన్ననే చైర్మన్ అయ్యారు, 5,000 కోట్లు టర్నోవర్ నుంచి జాగ్రత్తగా అప్పు తీసుకోవాలి మనం బాబు గారికి, పెద్దలు హరి పద్మ గారికి, రాజు గారికి, కార్పొరేటర్ గారికి, చైర్మన్ గారికి, అలాగే వెంకటరమణ మా అబ్జర్వర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి వివిధ హోదాల్లో నుండి నాయకులందరికీ కూడా, మరి ముఖ్యంగా సరిగ్గా సంవత్సరం ముందు మే 13, 2024 ఇంత కూడా చెప్పాను నేను, ఎలక్షన్ అయింది. ఒక సైకో ప్రభుత్వానికి చర్మగీతం పాడాలి, తప్పకుండా ఒక మంచి సుపరిపాలన ఇవ్వాలా, కూటమి నాయకత్వం గెలిపేయాలని ఒక మంచి సంకల్పంతో 93% మ్యాండేట్ ఇచ్చిన మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పత్రికా సోదరులకు కూడా. ముందుగా మిత్రులారా, ఏదైతే పుల్వామా దాడిలో 26 మంది టూరిస్ట్ చనిపోయారు, దాని తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు అందరి యొక్క సహకారంతో ఆపరేషన్ సింధూర్ చేశారో, దాంట్లో కూడా పాకిస్తాన్ యొక్క కొన్ని దొంగ దెబ్బలతో చనిపోయినటువంటి మన సైనికులకి, ముఖ్యంగా ఏదైతే మురళీ నాయక్ అని మన తెలుగువారు చనిపోయారో, నిన్న మేము పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మేము ముగ్గురు కూడా వెళ్ళి అనడం జరిగింది. వారందరి ఆత్మ శాంతించాలి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ధైర్యం ఇచ్చే విధంగా మనందరం కూడా ఒకసారి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కే, భారత్ మాతా కే, భారత్ మాతా కే. మిత్రులారా, చాలా సంతోషం, ఎందుకంటే పెద్దాపురంలో అద్భుతమైన కార్యక్రమం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.